ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్నీ ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతో గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు